తెలంగాణలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున రవీంద్ర భారతిలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. అనుకుంటున్నారు ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం. పరాభవ నామ సంవత్సరం. ఎందుకంటే నామ ఔచిత్యంలో చూస్తే పరా ప్లస్ భూ ప్లస్ ఆప్ పరాభవతి తస్య భావ కర్మవ. పరా అనేటువంటిది ఉపసర్గ, తిరస్కార పదం భూధాతువు, భూసత్తాయాం అని సంస్కృతంలో ఉండటం చేత ఓడిపోవటం, అవమానింపబడటం అనేటువంటిది సాధారణమైనటువంటి అర్థమైనప్పటికీ పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ. అహంకారంతో, అధర్మంతో, మదంతో, డాంబికంతో, ఆచారహీనంగా, అధర్మ మార్గంలో, అసత్యంతో, ఆగ్రహంతో నిత్యం బ్రతికేటువంటి అధర్మాత్ముడికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పరాభవమే. ధర్మంలో ఉంటూ, ధర్మంగా జీవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది. ఇంకొక మాట, పరాభవ. పరా అంటే దేవీ భాగవతం ఇత్యాది పురాణాల ప్రకారంగా తీసుకుంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. పరా అంటే పరాశక్తితో కూడినటువంటి పరమాత్మ అనేటువంటి అర్థంలో కూడా తీసుకోవచ్చు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. పరాశక్తి అంటే సృష్టికి ప్రారంభ దశలో ఉన్నటువంటి శక్తి పరాశక్తి. వేదశాస్త్రమయీ వాణి యస్యాహ సా పరదేవత అని మనకు పురాణ వచనం. వేదశాస్త్రమైన వాక్కులు ఎవరి యందు అయితే ప్రాభవిస్తాయో ఆవిడే పరదేవత. ఆ పరదేవత ఎవరు మనకు? మన తెలంగాణ తల్లే మనకు పరదేవత. అందుకే ఈ సంవత్సరం ఒక పద్యం నాకు చూడగానే అనిపించింది. తెలంగాణ తల్లి దీవనల్ వెల్లి విరయగా, తెలంగాణ తల్లి దీవనల్ వెల్లి విరయగా, పరాభవమున రేవంతుని ప్రగతి పతాకం ఎగురగా, సిరి సంపదలతో నిండాలి నీ కోటి హృదయాలో, నిత్య కళ్యాణమై వెలగాలి మన తెలంగాణ ప్రజల ఊపిరిలు. ఇది తెలంగాణ మీద రాసుకున్నటువంటిది. ఆ తెలంగాణ తల్లి పరాశక్తి